మహాసంకల్పం ఆధునిక విద్యా విధానంలో పాఠశాల విద్య అనగా ప్రాథమిక సెకండరీ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రత్యేకించి సెకండరీ విద్యలో 10వ తరగతి కీలకమైనది. 10వ తరగతి ఉత్తీర్ణత మీదనే ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తుకు నిజమైన మలుపు ప్రారంభమవుతుంది. కనుక 10వ తరగతిలో ప్రతి విద్యార్థి తప్పక ఉత్తీర్ణులు కావాలనే ఉద్దేశ్యంతో సగటు విద్యార్థి ప్రజ్ఞను దృష్టిలో ఉంచుకొని ఒక వైవిధ్యమైన పందాలో ప్రయత్నిస్తే తప్పనిసరిగా విద్యార్థులను గరిష్ట సంఖ్యలో ఉత్తీర్ణులు గావించవచ్చునని, దానికి తగిన పథకమును రూపొందించవలసినదిగా జిల్లా కలెక్టర్ శ్రీ సిద్ధార్థ్ జైన్ గారు దిశానిర్దేశాన్ని ఇచ్చారు. గత సంవత్సరం అనగా 2014-15 విద్యా సంవత్సరంలో మదనపల్లి డివిజన్లో ప్రయోగాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని జిల్లా మొత్తానికి విస్తరింపచేస్తూ ఈ బృహత్తర కార్యక్రమానికి మహాసంకల్పం అని నామకరణం చేశారు. దీనికోసం ఇన్ఛార్జ్ డిఈఓ శ్రీ శ్యాముల్ గారి ఆధ్వర్యంలో విషయ నిపుణులను గుర్తించడం, వారిచే సబ్జెక్టు వారీగా ప్రశ్నలు తయారీ చేయడం ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి ఫలితాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించినటువంటి పథకమే మహాసంకల్పం ప్రోగ్రాం. జూన్ నుండి డిసెంబర్ వరకు అన్ని స్కూల్స్లో కూడా సిలబస్ పూర్తయిన వెంటనే స్కూల్లో జనవరి ఫిబ్రవరి మాసాలలో 35 రోజుల్ని తీసుకొని ఆ 35 రోజుల్లో సిలబస్ని కంప్లీట్ చేసే విధంగా ఈ ప్రోగ్రామ్ని రూపొందించడం జరిగింది. ప్రతి సబ్జెక్టు 5 విభాగాలుగా విభజించి 35 భాగాలుగా చేస్తాము. ఈ 35 భాగాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క విభాగం పైన ఆ సబ్జెక్ట్ని చదివించడం, నేర్పించడం, పరీక్ష కూడా నిర్వహించి విద్యార్థి పరీక్ష రాస్తున్నాడో తెలియజేయడం జరుగుతుంది. జిల్లా విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన డిఈఓ శ్రీ కె నాగేశ్వరరావు గారు అంతే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా పిల్లలకు మహాసంకల్పం పుస్తకాలు ప్రచురించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం ఆ రోజు జరిగే పరీక్షకు పిల్లలు సన్నద్ధులవుతారు. ఆ విషయ ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉదయం చదివిన సబ్జెక్టుపై సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు పరీక్ష జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రశ్నాపత్రం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుండి మధ్యాహ్నం 2 గంటలకు మండల కేంద్రమైన ఎంఆర్సీకి చేరుతుంది. అలా చేరిన ప్రశ్నాపత్రం ఆ మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలలకు చేరుతుంది. దీనికి సిఆర్పి వ్యవస్థ ఉపయోగపడుతుంది. అలా సమయానికి చేరలేని చోట నోడల్ హెడ్ మాస్టర్స్ ద్వారా వాట్సాప్ లో ప్రశ్నాపత్రం వెళుతుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుండి మానిటరింగ్ ఎప్పటికప్పుడు జరుగుతుంది. ఉపాధ్యాయులు యథావిధిగా జవాబు పత్రాలు మూల్యాంకనం చేసి ఆయా విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధతో తర్వాతి శ్రేణి పరీక్షకు సిద్ధం చేస్తారు. ఈ కార్యక్రమం ఇలా జరగటానికి ఉపాధ్యాయ వ్యవస్థలో జరిగిన ప్రత్యేక కార్యక్రమాలు 2. 1. ఉదయం 8 గంటలకే 10వ తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్ నిర్వహించడం. 2. రాత్రిపూట ఇంటి వద్దకు వ్యక్తిగతంగా వెళ్లి వాళ్లకు ప్రోత్సాహాన్నిచ్చుట. దీనికి నైట్ విజన్ అని పేరు పెట్టడం జరిగింది. కొందరు ఉపాధ్యాయులు ఫోన్ల ద్వారా పరామర్శించడం జరిగింది. దీనికి తల్లిదండ్రులు కూడా బాగా సహకరించారు. ఉపాధ్యాయులతో విద్యాశాఖాధికారి శ్రీ కె నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, అదే క్రమంలో ఉప విద్యాశాఖాధికారులు ఆయా ప్రాంతాల ప్రధానోపాధ్యాయులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తూ నిత్యం శ్రమించడం జరిగింది. మన చిత్తూరు జిల్లాలో మహాసంకల్పం ముఖ్యంగా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రిజల్ట్స్ కోసం ఫిబ్రవరి 7 నుంచి మార్చి 17 వరకు కూడా 35 రోజుల పాటు కంటిన్యూగా ఎగ్జామ్స్ జరిగినాయి. దాంతో చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో పాస్ పర్సంటేజ్ బాగా పెరిగింది.
ఈ సంవత్సరం చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో రిజల్ట్స్ పెరగడానికి మహాసంకల్పంలో పాల్గొన్న టీచర్స్, నోడల్ హెడ్ మాస్టర్స్, మానిటరింగ్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా బాగా పనిచేయటం. కాబట్టి ఈ మహాసంకల్పం సక్సెస్ అవ్వటం వల్లనే మా జిల్లాలో ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి రిజల్ట్స్ వచ్చింది. దీన్ని నెక్స్ట్ ఇయర్ కూడా మేము కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి కార్యక్రమం వచ్చినందుకు మా జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్కి విద్యాశాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహాసంకల్పం నిర్వహణా కాలం ఒక విద్యా సంవత్సరానికి సరిపడా బలాన్నిచ్చింది. ఫలితంగా ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాలు ఓ ఆదర్శప్రాయంగా గుర్తుండిపోయేలా చేసింది మహాసంకల్పం.